కానీ థ్యాంక్స్ ఇలా చెప్పకూడదేమో. మీరు నన్ను హక్ చేసుకున్నారు సార్. ఐఎమ్ సారీ మీరా గారు, ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఏదో సంతోషం పట్టలేక ఆనందంలో నేనేం చేస్తున్నానో నాకే తెలియకుండా మిమ్మల్ని హగ్ చేసుకున్నాను. ఐఎమ్ వెరీ సారీ, ఏమనుకోకండి. సారీ చెప్తున్నారు కానీ ఇంకా నన్ను వదలట్లేదు. ఐఎమ్ రియల్లీ సారీ అండి, మీరేం అనుకోకండి ప్లీజ్. నాకు ఎప్పుడైనా సంతోషం ఆనందం వస్తే నా అహల్యని నేను ఇలాగే హగ్ చేసుకుంటాను, మీరేం అనుకోకండి. మీరేమో అహల్యలా ఉన్నారు, అచ్చం మీరు అహల్య చేసినట్టే శ్రావ్య కాపురం గురించి పట్టించుకుంటున్నారు. ఆ సంతోషంలో ఆనందంలో మీరే నా అహల్య అనుకుని దగ్గరికి తీసుకున్నాను. ప్లీజ్ ఏమనుకోకండి. మీకు ఎంత సంతోషం వస్తే మాత్రం ఇలా చేయకూడదు కదండి. కరెక్టేనండి, ఇంకోసారి తప్పు జరగదు. ఈ ఒక్కసారికి నన్ను ఎక్స్క్యూజ్ చేసేయండి. ఎవరూ చూడలేదు కాబట్టి సరిపోయిందండి, లేకపోతే మీకు నాకు చెడ్డ పేరు వచ్చేది. నా అహల్య కూడా ఇలాగేనండి. నేను చేయలేని పనులెన్నో ఈ ఇంటి కోసం అహల్య చేసింది. నా ప్రాణం మా నాన్న ప్రాణం కాపాడింది. మా చెల్లెలి పెళ్లి కూడా తనే చేసింది. ఇప్పుడు తన పాత్ర మీరు తీసుకొని అహల్య స్థానంలో ఉండి అహల్యలాగానే చేస్తున్నారు. అహల్య ఎప్పుడు ఏ మంచి పని చేసినా తన కోసం నేను ఏదో ఒకటి తీసుకొచ్చి ఇచ్చేవాడినండి. ఒక నిమిషం ఉండండి. మీరా గారు, ఈ గాజులు అహల్యవి, తన కోసం తీసుకొచ్చాను. కానీ తనేమో మమ్మల్ని మాతో పాటు ఈ గాజులను కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. కానీ అహల్య ఏదో ఒక రోజు తిరిగి వస్తుందని నమ్మకం నాకుందండి. అందుకని ఈ గాజులన్నీ జాగ్రత్తగా నా దగ్గరే పెట్టుకున్నాను. ఈరోజు నా అహల్యలా మీరు మా చెల్లిని మా బావని ఇంటికి తీసుకొచ్చారు కాబట్టి ఈ గాజులు మీకు ఇద్దాం అనుకుంటున్నాను. తీసుకోండి. మీ భార్య గాజులు నాకెందుకండి? మీరు అచ్చం నా అహల్యలాగే చేశారు కదండి, నా సంతృప్తి కోసం తీసుకోండి ప్లీజ్. వద్దు సార్, ఈ స్మార్ట్ వాచ్ ఇచ్చారు, నాకంతే చాలు. ఏదో ఒక రోజు మీ భార్య తిరిగి వస్తుంది కదా, అప్పుడు ఆవిడికి ఈ గాజులు ఇవ్వండి. అది కాదు మీరా గారు. ఇంకేం చెప్పకండి సార్. మీరు ఇలా గాజులు ఇస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు చూస్తే బాగుండదు. ప్లీజ్, ఇవి మీ భార్య సొంతం, తనకే ఇవ్వండి. ఎందుకు అహల్య గారు మీ గాజులు మీరు తీసుకోవడానికి ఇంతలా ఇబ్బంది పడుతున్నారు? సరేలేండి, ఏదో ఒక రోజు మీరే బయటపడతారు కదా, ఆ రోజును ఈ గాజుల్ని నా చేత్తో మీకు తొడుగుతాను. సరే మీరా గారు, మీరన్నట్టు నా అహల్యకి ఈ గాజులు ఇస్తాను. ఈ గాజులు ఎలాగూ తీసుకోలేదు కాబట్టి మీకేమన్నా కావాలంటే చెప్పండి, నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. నాకేం వద్దండి, మీరందరూ హ్యాపీగా ఉంటే చాలు. శ్రావ్య కాపురం చక్కపడితే నాకు అంతకంటే కావాల్సిందేముంది? మీరు అచ్చం నా అహల్యలాగే మాట్లాడుతున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునరా, ఈరోజు మా బావ నందు శ్రావ్యని ఇంటికి తీసుకొచ్చాడు. మా అందరికీ చాలా హ్యాపీగా అనిపించింది. దీనంతటికీ కారణం అహల్యనే. తానే వాళ్ళు మా ఇంటికి వచ్చేలా చేసింది. వావ్, నిజంగా చాలా గ్రేట్ రా. అహల్య సిస్టర్ మారు వేషంలో మీ ఇంట్లో ఉన్నా మొదట్లాగానే తన బాధ్యతలన్నీ నెరవేరుస్తుందన్నమాట. అవునరా, పోలీసులు అహల్యని అరెస్ట్ చేసినప్పుడు నేను చాలా టెన్షన్ పడ్డాను. దేవుడి దయ వల్ల తనకి బెయిల్ దొరికింది. ఇంట్లో వాళ్ళని కూడా కన్విన్స్ చేసి అహల్యని ఇంట్లోనే పెట్టుకున్నాను. ఇంత చేసిన వాడివి తనే అహల్యని ఇంట్లో వాళ్ళకి ఎందుకు చెప్పట్లేదురా?
నీ మోటివ్ ఏంటో నాకు అర్థం కావట్లేదురా. చెప్పాను కదరా, అహల్య తనకి తానుగా బయటపడాలి తప్ప నేను తనే అహల్య అని చెప్పకూడదు. ఇది ఎన్నాళ్ళురా? అహల్య బయట పెట్టకపోతే నువ్వు అదితిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది కదా. విషయం అంతవరకు రానివ్వనురా. అసలు ఆ పరిస్థితి వస్తే తనే అహల్య అని ఇంట్లో అందరికీ చెప్పేస్తాను. అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ అహల్యను వదులుకోను. అంతేకాదు, అహల్య కూడా నన్ను వదులుకోలేదురా. నేనంటే తనకి చాలా ఇష్టం, ప్రేమ ఉన్నాయి. అందుకే ఇంటి నుంచి వెళ్ళిపోయినా తను మళ్ళీ మారువేషంలో మరో పేరుతో మా ఇంటికే వచ్చింది. నా కళ్ళ ముందే ఉంది. నన్ను బాబుని జాగ్రత్తగా చూసుకుంటుంది. మా ఇంటి విషయాలు కూడా పట్టించుకుంటుంది. ఇన్ని చేస్తున్న సిస్టర్ తన ఐడెంటిటీ ఎందుకు బయట పెట్టట్లేదో నాకెప్పటికీ అర్థం కావట్లేదురా. అదే నాకు కూడా అర్థం కావట్లేదురా. తనేదో పెద్ద టెన్షన్లో ఉంది. అదేంటో నాకు చెప్పట్లేదు. ఆల్రెడీ తనని పోలీసులు అరెస్ట్ చేశారా. నువ్వు తనని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చావు. టెర్రరిస్టులతో వ్యవహారం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత త్వరగా సిస్టర్ ఎందుకు టెన్షన్ పడుతుందో తెలుసుకుని ఆ ప్రాబ్లం నుంచి బయటికి తీసుకురా. తనే అహల్యని చెప్పేసేయ్. అహల్యకి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను రా. ఏదో ఒక రోజు నేనే అహల్య అని తనే బయటపడుతుంది. ఒకవేళ తను బయటపడకపోతే నేనే అహల్య అని చెప్పేస్తాను. తన నా టెన్షన్ నుంచి బయటపడేస్తాను. ఆ నమ్మకం నాకుంది. ఇదంతా ఓకేరా, కానీ అదితి వైపు నుంచి కూడా నీకు ప్రమాదం ఉంది. ఒకసారి తన మీద కూడా కన్నేసుంచు, లేదంటే ప్రమాదం. అదితి మాత్రమే కాదురా, యామిని ఆంటీ ఇంకా ప్రమాదం. వాళ్ళ సంగతి ఏంటో తేలుస్తాను. మా ఇంటికి వెళ్ళొచ్చినందుకు అత్తయ్య ఎంత పెద్ద గొడవ చేస్తుందో అని చాలా భయపడ్డాను నందు. మీరా గారి దయ వల్ల బ్రతికిపోయాం. మీరా గారు మనల్ని ఇంటి బయటే కాదు, ఇంట్లో కూడా కాపాడుతున్నారు. మీరా గారు అచ్చం మా అహల్య వదిన చేసినట్టే చేస్తుంది కదా. ఇది మనకు టెంపరీ రిలీఫ్ శ్రావ్య. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ బతకాలి. మీరా గారు చెప్పినట్టు మనం కొంచెం ధైర్యంగా ఉంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు నందు. మనం ధైర్యంగా ఉండడం అంటే మా అమ్మని ఎదిరించాలి. అది నా వల్ల కాదు శ్రావ్య. వల్ల కాదు అంటే ఎలా? మనం ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలా? ఎప్పుడు భయపడుతూ ఉండాలా చెప్పండి? ఏంటి నా కొడుక్కి లేని పొనివి నూరు పోస్తున్నావా? ఆ నర్సు మీరా అండ చూసుకుని రెచ్చిపోతున్నావా? అదెన్నాళ్ళుంటుందే?